హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నోరూరించే గోంగూర చికెన్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది అన్నంలోకైనా పుల్కా చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే మట్టి పాత్ర పెట్టుకుంటున్నాను అనమాట. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒలిసి కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది సన్న మంట పైనే మగ్గించుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టి మగ్గిస్తే ఆ వాటర్కి ఆ ఆవిరికి గోంగూర మగ్గిపోతుందండి, సాఫ్ట్గా మగ్గిపోతుంది అన్నమాట. ఇది మగ్గిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు అందులోనే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నాది చిన్న స్పూన్ ఉండటం వల్ల నేను ఎక్కువ సార్లు వేస్తున్నాను. 2-3 స్పూన్లు అయితే ఆయిల్ సరిపోతుందండి. నాన్ వెజ్ రెసిపీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందన్నమాట. ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, ఇలైచి, లవంగం, బిర్యానీ ఆకు వేసుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే గోంగూర చికెన్ అంత బాగుంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 2-3 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము నిమ్మరసం, ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. చికెన్ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. అప్పుడే ముక్క మెత్తగా పుట్టగొడుగులా కాకుండా కొంచెం స్టిఫ్గా ఉడుకుతుంది. కొంచెం మూత పెట్టి మగ్గిస్తే కొంచెం స్టిఫ్గా వస్తుందండి. ఎప్పుడైనా సరే చికెన్ వేసినప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, అలానే కారం కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. అది కొంచెం కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు 1 లేదా 2 టమాటాలు కట్ చేసి సన్నగా ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గడం కోసం మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిపోయినాయండి. బాగా కలుపుకోవాలన్నమాట చికెన్ని. ఇప్పుడు అందులో మిరియాల పొడి వేసుకోవాలండి 1 స్పూను. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి. కొంతమంది అయితే గోంగూర పేస్ట్ చేసి వేసుకుంటారు. అలా కాకుండా ఇలా మనం పేస్ట్ చేయకుండా అలా మగ్గించి పెట్టుకుంది డైరెక్ట్ వేసుకున్నామంటే కనుక మనకి చికెన్లో ఆ గోంగూర పులుపు తగులుతూ ఆకులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి, అడుగంటకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీకి కావాల్సినన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇది కలుపుకొని చూసుకొని గ్రేవీకి కావాల్సినన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఇందులోనే గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసేసుకుందాము. మనం చికెన్ ఉడకడం కోసం కొంచెం గ్రేవీకి కొద్దిగా మరీ ఎక్కువ నీళ్ళు పోసేస్తే బాగోదండి టేస్టు. కొద్దిగా పోసుకొని సిమ్లోనే ఉడకనివ్వాలండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లోనే ఒక 5 లేదా 10 నిమిషాలు ఉడికిందంటే సరిపోతుందండి. చూడండి దగ్గర పడిపోయింది. ఇది మట్టి పాత్ర కాబట్టి నాకు 5 నిమిషాలే సరిపోయిందండి. మామూలుగా బాండీలో చేసుకునే వాళ్ళకైతే 10 నిమిషాలు పట్టచ్చు. చూడండి గ్రేవీ కూడా సరిపోతుంది అన్నమాట. ముక్క కూడా ఉడికిపోయిందండి. ఈ కర్రీ అయితే ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ గోంగూర చికెన్ కర్రీ అన్నంలోకి, చపాతీ, పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే శ్రీ కళాకృతీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి.
అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.